నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కాంతార సినిమా హీరోయిన్ సప్తమి గౌడ్ చిక్కుల్లో పడింది. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ కోర్టు మెట్లు ఎక్కింది. న్యాయ పోరాటానికి దిగింది. తనపై ఆరోపణలు చేసిన శ్రీదేవిపై పరువు నష్టం దావా వేసింది. కన్నడ హీరో యువరాజ్ కుమార్ కాంతార హీరోయిన్ సప్తమి గౌడ్ తో కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రారంభం నాటి నుంచి వారిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉంటూ వచ్చారు. ఆ సాన్నిహిత్యమే అనేక అపోహలకు దారితీసింది. రాజ్ కుమార్ భార్య శ్రీదేవి తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. యువరాజ్ కు సప్తమి గౌడ్ తో ఎఫ్ఐఆర్ ఉందని, ఇద్దరిని ఓ హోటల్ రూమ్ లో చూశానని చెప్పి బాంబు పేల్చింది. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో సప్తమి గౌడ్ ఘాటుగా స్పందించింది. శ్రీదేవి ఆరోపణలను ఖండించిన సప్తమి గౌడ్ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్ కేసులో తన పేరు ప్రస్తావన అనవసరంగా తీసుకువచ్చి ఆరోపణలు చేస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో కేసు వేసింది. యువరాజ్ భార్య శ్రీదేవికి సప్తమి గౌడ్ నోటీసులు పంపడంతో విచారణకు ఇటీవల ఫ్యామిలీ కోర్టుకు హాజరైంది. ఇక అప్పుడే అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో కోర్టు జడ్జి సప్తమి గౌడ్ కు మద్దతుగా నిలుస్తూ పరువుకు భంగం చేసేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆదేశాలు జారీ చేశారు. ఇక అంతేకాకుండా అలా మాట్లాడిన యువరాజ్ భార్య శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమాలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు పాపులారిటీ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత యువరాజ్ కుమార్ తో నటించే ఛాన్స్ వచ్చింది. యువ అనే మూవీలో యువరాజ్ కుమార్, సప్తమి గౌడ్ నటించారు. ఈ మూవీ విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని యువరాజ్ భార్య శ్రీదేవి ఆరోపించడంతో ఇదే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.